అతను తన రచనలో మునిగిపోయినప్పుడు ఒక గంభీరమైన చల్లని గాలి అతని చుట్టూ కదులుతుంది. అతను భయంతో తన చేతులను ఆపేశాడు, కళ్ళను తెరిచి చుట్టూ చూశాడు. ఆ రాత్రి ఆ గదిలో ఆత్మ యొక్క నిశ్శబ్దం భయంకరంగా నిలిచింది. అప్పటికి గదిలో ఒక అల్లరిగా ఉన్న వింత ఆకారం కనిపించింది. అది రుద్ర. అతని ముఖంలో భయంకరమైన క్షమాపణలు మరియు ఆర్తనాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను మృదువుగా, గంభీరంగా విక్రమ్ వైపు నడిచాడు. విక్రమ్, రుద్ర భయంకరంగా అన్నాడు, "నువ్వు నా కథను తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నావు. కానీ నా ఆత్మను క్షమించడానికి కూడా నీవు కారణమయ్యావు." విక్రమ్ భయంతో, ఆశ్చర్యంతో ఉన్నాడు. "నీవు నిజంగా రుద్రవేనా?" అని అడిగాడు. రుద్ర నిశ్చలంగా, "అవును, నేనే. నా ఆత్మను విముక్తి పొందడానికి నన్ను క్షమించు." విక్రమ్ నిశ్శబ్దంగా, గంభీరంగా రుద్రను చూశాడు. అతనికి అర్థమైంది, రుద్ర కథను పూర్తిగా తెలుసుకోవడమే కాకుండా అతని ఆత్మకు శాంతి కలిగించడం కూడా తన బాధ్యత. ఆ రాత్రి విక్రమ్ రుద్ర ఆత్మతో మాట్లాడి అతని కథను పూర్తిగా వ్రాశాడు. రుద్ర చెప్పిన క్షమాపణలు, అతని బాధ, అతని ఆరాటం అన్నింటినీ తన పుస్తకంలో పొందుపరిచాడు. రుద్ర ఆత్మ విక్రమ్ రాసిన కథ ద్వారా చివరికి శాంతిని పొందింది. అప్పటి నుండి విక్రమ్ ఆ పుస్తకాన్ని ప్రచురించి రుద్ర కథను ప్రపంచానికి తెలియజేశాడు. ఆ గ్రామం మళ్ళీ భయం లేకుండా శాంతియుతంగా ఉంది. రుద్ర ఆత్మ ఆ వర్షపు రాత్రి తరువాత ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయింది. విక్రమ్ రుద్ర కథను రాసిన తరువాత అనేక కథలను డాక్యుమెంట్ చేయడంలో సంతృప్తి పొందాడు. అతని పుస్తకం చికిత్సకుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది మరియు అతని పరిశోధనలు భయంకరమైన ఆత్మల గురించి పరిశీలనలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. విక్రమ్ తన పుస్తకం చికిత్సకుడు ప్రచురించిన కొద్ది కాలంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. పౌర్ణమి రాత్రి వర్షం నిశ్చలంగా కురుస్తోంది. చెట్లు గాలి ఊగుతూ భయంకరంగా అరుస్తున్నాయి. విక్రమ్ తన ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. రుద్ర కథ గురించి ఆలోచిస్తూ, తన విజయాన్ని ఆనందిస్తూ. ఒక రాత్రి అతని జీవితాన్ని మార్చింది. అర్ధరాత్రి సమయం. గదిలో వర్షపు చినుకులు, గాలి శబ్దం మాత్రమే వినిపిస్తున్నాయి. విక్రమ్ ఆలోచనలలో మునిగిపోయాడు. రుద్ర ఆత్మ గురించి నిశ్శబ్దంగా ఆలోచిస్తున్నాడు. ఒక్కసారిగా చల్లని గాలి గదిలో ప్రవేశించింది.